ఇప్పుడు చూడండి పోక్సో కేసులో కూడా బెయిల్ ఇస్తే ఏమవుతుందో. రంగారెడ్డి షాబాద్లో 6గురిని చంపేసిండు ఈయన. మైనర్ బాలిక విషయంలో పోక్సో కేసు పెడితే బెయిల్ పైకి వచ్చి 6గురిని చంపేసిండు. ఇప్పుడు ఏమనాలా? ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జిని అనాలా, లేదంటే లాయర్ని ఆయన తరపున వాదించిన ప్రాసిక్యూటర్ని అనాలా? రేపటి రోజున బండి భగీరథ్ కూడా ఇలాగే చేస్తే ఏంది సంగతి? మీరు పోక్సో కేసులో కూడా దీనికి అసలు వాల్యూ ఏమున్నది? పోక్సో కేసులో కూడా మీరు బెయిల్ ఇచ్చుకుంటూ పోతే ఆ కేసుకు వాల్యూ ఏమున్నది? అరే పోక్సో కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు ఆయన కనీసం ఆయన మెంటల్ హెల్త్ ఎట్లున్నదని కనీసం చూడరా మీరు? ఇప్పుడు చూడండి, వాళ్ళ భార్య పిల్లల్ని చంపేసిండు, ఆ అమ్మాయిని చంపేసిండు, మైనర్ బాలికను, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిని చంపేసిండు. అందరికీ బాధ్యులు ఎవరు? ఇప్పుడు లాయర్ వచ్చి భరిస్తారా? ఆయనకు బెయిల్ ఇచ్చిన జడ్జి వచ్చి ఏమైనా భరిస్తారా? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా వాళ్ళకు? ఏందో ఏమో. అరే ఎటు పోతున్నది భయ్ సమాజము? కనీసం ఇట్లాంటి విషయంలో ఈ పోక్సో కేసులైనా కనీసం స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి కదా. ఇష్టం ఉన్నట్టు బెయిల్ ఇచ్చేయడాలు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి పనులు చేస్తుంటారు. రేపటి రోజున బండి భగీరథ్ కూడా ఇలాగే చేస్తే ఏంది సంగతి? ఆయన కూడా బెయిల్ ఇచ్చి వాడితో బెషీరా. ఇగో ఆ మాత్రం దానికి పోక్సో కేసుకి వాల్యూ ఏమున్నది?